హలో, అవునా, రండి. అయ్యగారు, మూడో యువరాణి వస్తున్నారు. పుట్టగొడుగుల్లా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీళ్ళంతా? ఇదెప్పటికి తేలేను. అయ్యో, చూడమ్మా, అచ్చ రాని వారు నడిచినట్టుగా ఉంది. నమస్కారం అండి. నమస్తే. నేనే ఫోన్ చేసింది. మాట్లాడింది నేనేనండి. పదండి. పదండి. నమస్కారం అండి. నమస్కారం. బాబు, ఈ అమ్మాయిలో చాలా వినయం కనిపిస్తోంది. యువరాణి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక నిర్ణయానికి రాకు జామ్. చూద్దాం ఉండు. నమస్కారం అండి. కూర్చోమ్మా. పర్వాలేదండి. సరే, యువరాణిగా మీకు వేరే పేరుంది, కానీ మీరు పెట్టుకున్న పేరేంటి? నా పేరు గీత సార్. చిన్నప్పుడు రాజకుటుంబం నుంచి తప్పిపోయి ఒక గుళ్ళోకి వెళ్ళాను. ఆ గుడి పూజారి దంపతులకు పిల్లలు లేక నన్ను వాళ్ళు పెంచి పెద్ద చేశారు. పేపర్లో ప్రకటన చూసి నేనే అయ్యుంటానని నా వాళ్లను చూద్దామని ఆశతో వచ్చాను. ముందు నువ్వు రాజసంస్థానం రాజకుమారివి అవునా కాదా అన్నది ప్రూవ్ అవ్వాలి. నీ పేరు? గీత. ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? యాపిల్ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? పసుపు పచ్చ. ఇది రబ్బర్ పాము. నేను దీనికే కాదు, నిజమైన పాముని చూసినా భయపడను. నాన్న, నాన్న, సంతకం పెట్టు. నీ అరికాలు చూపించు. ఏంటి హర్ష గారిది?
ముగ్గురికి యువరాణి వారి అలవాట్లు, అభిరుచులు, లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది లాయర్ గారు? వీళ్ళందరూ ఫేక్. నేనే రియల్. నాన్సెన్స్. ఆ మాట మీరెలా చెప్తారు? ఎస్, నేను అబద్ధం చెప్పడానికి రాలేదండి. ఎవరికి తెలుసు? చూడండి ప్రతినిధులు గారు, నాకు పుట్టుమచ్చలు లేవని నన్ను యువరాణిని కాదంటూ నా పట్టాభిషేకాన్ని ఆపారు. కానీ వాళ్ళకు కూడా లేవంటున్నారు కదా. పెద్ద అయ్యాక మాయమవుతాయి అన్నదానికి మీరు అంగీకరించారు కదా. కాబట్టే నేనే యువరాణినని మీరిప్పుడు ఒప్పుకొని తీరాలి. చూడండి, నాకు అరికాళ్ళకు కూడా మచ్చుంది. నేను కూడా ఎడమ చేత్తో రాయగలను. నాకు పాము అంటే భయం లేదు అని మీరు ఆల్రెడీ చూసేశారు కదా. నాకు దెబ్బ తగిలినా నాన్న అనే అరుస్తాను. నాకు పసుపు పచ్చ అంటేనే ఇష్టం. ఐ లైక్ యాపిల్. చాలా. ఎందుకు సరిపోదు రోజా? చూడండి, వాళ్ళందరూ కాదు, నా భార్య రోజానే యువరాణి. మీరందరూ ఒప్పుకొని తీరాలి. అదెలా కుదురుతుంది? ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేదానికి పేపర్లో వేయించడం దేనికి? ఎస్. పెద్దవారు, మీకు నేనేం చెప్పలేనండి. న్యాయం చేయడానికే మేము ఉన్నాం. మాకు కావాల్సింది అన్యాయం కాదు. ఏం హర్షవర్ధన్ గారు? అవును, యువరాణిని కనిపెట్టే బాధ్యత నా మీద ఉంది. అందులో పొరపాటు జరగకూడదు. అదే నా భావన. మీరు ముగ్గురు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీలో ఎవరు యువరాణో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం కావాలి. అమ్మ చామంతి, తీసుకెళ్ళు. అలాగే అయ్యగారు. రండి. అరుణ్, బోమ్. రోజాని లోపలికి తీసుకెళ్ళు. రోజా, యువరాణివి నువ్వే. అదే తేలుతుంది. రా.